చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయ్యాల్టి మోక. మీరు నేను ఎవరో ఎక్కడనో ఉన్నతమైన బిడ్డను అనుకోకురా, రైతు బిడ్డను, మట్టి బిడ్డను. మీ లెక్కనే రైతుల కడుపులో పుట్టిన వ్యవసాయం అంటే ఏందో నాకు తెలుసు. వ్యవసాయంలో ఎటువంటి వ్యవసాయాలు చేస్తే బాగుంటుంది, రైతుకు లాభసాటి వ్యవసాయాలు ఎట్లా రావాలి, ఏం సంగతి అనేది నేను చూసుకుంటా. మీరు ఏమాత్రం ఫికర్ చేయొద్దని ఇక రైతు కార్యక్రమం ఉండే కదా, ఆడికి పోయి మాట్లాడిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందరితో మాట్లాడిండు. ఆదర్శ రైతులకు వారి భరోసా ఇచ్చిండు, వాళ్ళని అరుచుకున్నాడు, మంచిగా తెలుసుకున్నాడు. ఇక మొత్తం మీద అయితే రైతులకు కన్నుల పండుగ ఉంటుంది. ఏపీలో ఎప్పుడు చూసినా రైతులు మట్టుకు లాభసాటి వ్యవసాయమే చేయాలి. నష్టపోయి అప్పుల పాలై కరువు లేక ఇది లేక అది లేక అన్నట్టుగా కావద్దు. మంచి వ్యవసాయం ఎట్లా జరగాలి, అభివృద్ధులు వ్యవసాయం ఎట్లా రావాలి, కొత్త కొత్త పంటలు ఎట్లా తీసుకురావాలి, నాణ్యమైన వ్యవసాయం చేస్తే లాభదాయకమైన ఫలితాలు ఎట్లా వస్తాయి అనే దాని మీదకి వెళ్ళి సర్కారు మొత్తం దృష్టి పెట్టింది. కాబట్టి మీరు బేఫికర్ ఉండరు, నేనున్నా కదా అని చెప్పని ఇక ఇలా కొనిజర్ల కాడున ఒక ఊరికి పోయిన ఉండే. మరి ఏ ఊరు అది, ఏ పల్లె, ఏ జిల్లా, మరి రైతులు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఇంకేం చెప్పారు, మరి వ్యవసాయం ఎట్లా నడవబోతుంది అనేది ఒక్కపారి మనం అరుచుకుందాం రారి. ఏదున్నా ఏపీలో అభివృద్ధి పాట పడుతుంది అనుకో రాదురి మొత్తం మీద. ఇక చూడురి, ఏపీ సీఎం చంద్రబాబు సారు ఎప్పుడు జనాల నడుమ ఇట్లుంటాడు. ఇక ఏదో ఒక మంచి వేసుకుంటూనే ఉంటాడు కదా నుల్లా. ఇవాళ గట్లనే రైతులతోటి ముచ్చట పెట్టిండు అనుకో రాదుర్రి. ఒకప్పుడు నేను సుత రైతు బిడ్డనే అని యాది చేసుకున్నాడు. ఇక ఇప్పుడు రాజకీయం చేస్తున్నా అని మొత్తానికైతే ఇప్పుడు గవర్నమెంట్ బిడ్డనని చెప్పుకొచ్చిండు. ఇక తూర్పు గోదావరి జిల్లా కాడున్న నల్లజర్ల కాడ అయ్యవరంలా రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నాడు. సీఎం ఆదర్శ రైతులను అందరినీ సన్మానించిండులా. మల్టీ క్రాఫ్ట్ వ్యవసాయం పద్ధతిని ఒక్కళ్ళు ఇక మంచిగా వేసుకోవాలి అని చెప్పి హార్టికల్చర్ వ్యవసాయంలో అంతర పంటలు ప్రతి రైతుకు లాభం అని చెప్పి చెప్పుకొచ్చిండు. చూడుండ్రి, 1 ఎకరా పొలం, 2 ఎకరాల పొలం, ప్రకృతి సేద్యం, అందులో కూడా ఆధునికమైన పద్ధతులు. గట్ల పైన కూరగాయలు వేశారు, పక్కన కాలువ తీసి చేపలు పెంచారు, మధ్యలో వరేశారు. వాళ్లకు నెలకు 2,20,000 రూపాయలు వస్తా ఉంది. అంటే 20,000 రూపాయలు ఒక కుటుంబానికి వస్తా ఉంది. ఏ మోడల్ పనిచేస్తుందో మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఎక్స్టెన్షన్ స్టాఫ్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీస్ ఉన్నాయి, వీళ్ళని కూడా రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ రైతుకు అందుబాటులోకి రావాలి. వాళ్ళు ఏదో యూనివర్సిటీలో కూర్చోవడం కాదు, వాళ్ళు అనునిత్యం క్షేత్రస్థాయిలో పొలంలో పనిచేసే పరిస్థితి రావాలి. చదువుకునే పిల్లలు కూడా వ్యవసాయం అంటే పొలాల నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చూసిన రానులా. ఇక సీఎం చంద్రబాబు సారు ఏది ఆలోచించినా ముందు చూపే ఉంటదులా. ఇక గదింతోటి మస్తుగా లాభాలుంటాయి. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలకు చిన్న చూపు ఉండేది. ఆయిల్ పామ్ సాగుతోటి మెట్ట ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందింది. డెల్టా ప్రాంతం కన్నా సుత మెట్ట ప్రాంతము అభివృద్ధి చెందుతందుకు అప్పట్లో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయమే కారణము. ఇక సేంద్రియ వ్యవసాయం మీద చంద్రబాబు రైతులకి వివరించిండనుకో రాదుర్రి. ప్రకృతి వ్యవసాయం, మల్టీక్రాప్ వ్యవసాయము ఇక చేస్తున్న రైతులను అభినందించిండు. అయ్యో ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఏమో కానీ వాళ్ళ సాగుకు వచ్చింది కదా అభ్యర్థులకు. అబ్బాబాబాబా, కోతుల్ని ఎవరైతే ఊళ్ళో లేకుండా చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తామని ఊరోళ్ళు చెప్పేసరికి ఒక అభ్యర్థి ఏమో ఎలగొడ్డ వేషం వేసిండట, ఇక ఒక ఆయన ఏమో ఎలుగుబంటి వేషం వేసిండట, ఓరి యొక్క చింపాంజీ వేషం వేసినట్ట ఒక ఆయన. ఇక చూసుకోరు వీళ్ళని ఓట్లాడుకుడేమో కానీ ఏషాలు వేసుడేంది ఏం కథ, ఇళ్ళల్లో ఆడోళ్ళు ఎంత తిడుతురో ఏం కథ కానీ కోతలు కొడుతుంది. కానీ ఇక ఈ ఏషాలు వేసుకుంటా బజార్లు ఎంపటి తిరుగుతున్నట. ఎందుకంటే ఓట్లు కావాలి కదా, ఓట్లు కావాలంటే ఊళ్ళకెళ్ళి కోతులు కోవాలని కండిషన్లు పెట్టిరట. ఊకే మూలంగా నమస్కారం పెట్టి ఓటుకు 500 ఇచ్చినా గెలుచుకునేటోళ్ళం బజార్లో పోటీ కోతలు కొట్టుకుంటా సర్పంచం ఏమవుతామని బాధ అవుతున్నదో ఏమో లోపల. కానీ మొత్తం మీద రేపు గెలిచినా కూడా ఊకనే గెలిచినా అంటే సర్పంచ్ కోతులు ఎలగొట్టి గెలిచినా అని చెప్పుకుంటాడో ఏమో గర్వంగా. అగో గంతగానం పరీక్ష పెడుతున్నారట ఊర్ల పంట. ఏమి సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఒక్కొక్క తాన ఒక్కొక్క కథలు ఉన్నాయమ్మ ఊర్ల పంటి. అమ్మమ్మమ్మ ఇంకా నయ్యో మా ఇంట్లో గిన్నెలు కడుగురి, మా పిల్లగాని ముడి దుడుసురి, ముక్కు దూరి, ఇంకా ఇట్లాంటివి ఎన్ని పరీక్షలు పెడతారో ఏం కథ పోరి. మొత్తం మీద దొరికిందే సందానిగా ఆగం ఆట ఆడిస్తుంటే ఏం చేయలేక ఎలగొడ్డి దేశాలు సింపాన్ చేసాలు వేసుకుంటా కోతలు కొడుతున్నట్టు అభ్యర్థులు. ఏ జిల్లా అనుకుంటున్నారు చూపిస్తారు ఆరి.
ఇక సర్పంచుల ఐతానికి నిలబడ్డ అభ్యర్థుల పాట్లు పీట్లు మామూలుగా లేవు పోన్రి. ప్రచారాల ఇక బర్లకు దిగుతారు. ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ప్రచారాలు చేసుకుంటా జనాలను మభ్యపెట్టేందుకు పుల్లుగా పాటలు పడతాండ్రు. గట్లనెగ్గి హన్మకొండ జిల్లా కాడ బగ్గ ఇంట్రెస్ట్ గా మారిందనుకో రాదురి సర్పంచ్ అభ్యర్థుల ప్రచారము. ఓటర్లను బగ్గ దగ్గరికి పట్టుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలతోటి బర్లకు దిగుతుండ్రు అభ్యర్థులు. కమలాపూర్ మండలం నేరెళ్ల ఊర్లో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఇక ఇన్నుతంగా ప్రచారం సురువు చేసిండ్రు. ఊరికి ప్రధాన సమస్యగా మారిన కోతులను తరిమిగొట్టేందుకు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కొత్త ప్రయోగం పెట్టుకున్నారు పోన్రి. ఇక వాళ్ళ అనుచరులకు ఎలుగుబంటి చింపాంజీ ఏషా లేపించి ప్రచారంలా ఇక నిమగ్నమైపోతుండ్రు. ఇక కోతులెనుక ఇల్లురుకా భలే ఉన్నది పోన్రి గమ్మత్తు. మన గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య కోతుల బెడద. దాన్ని నివారించడానికి మేము ఈరోజు తొలి ప్రయత్నంగా చింపాంజీల ఎలుగుబంటిల దుస్తులను సేకరించి వాటితో తరిమి కొట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం కోతుల నివారణ అయ్యే వరకు సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజు నుంచి మేము ఈ చింపాంజీల ఎలుగుబంటిల దుస్తులను మా ఊరిలోని ప్రజలకు వేసి వీటిని ఈ రోజు నుంచి తరిమి కొట్టుకుని ఉదయం నుంచి మొదలుకొని ఉదయం సాయంత్రం పూట విడతల వారీగా కోతులను ఊరి నుంచి బయటికి వెళ్ళే వరకు తరిమి కొట్టి వాటిని పూర్తిగా నివారించే వరకు ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం. నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి. చూసిన రానులా ఎట్లున్నదో ఇక ఎట్లా చేసి పక్కా సర్పంచ్ కావాలి అని చెప్పి కోతుల పెడత బాగున్నదని గదిని ఓగొట్టే తందుకు ఎలుగుబంటి చింపాంజీ ఏషాలు వేసుకొని ఊర్లలో కోతులున్న జాగాలలో పుల్లుగా తిరుగుతాండ్రు. ఇక కోతుల్ని తరుముకుంటా ఓట్ల అభ్యర్థన గెలిపిస్తే కోతుల సమస్య తీరుతామని హామీ ఇచ్చుకుంటా ఇక మొత్తానికైతే గిట్లా చేస్తాండ్రులా. నేరెళ్ళ ఊర్లే 1537 మంది ఓటర్లు ఉన్నారు. 11వ తారీఖు నాడు మొదటిడత పోలింగ్ మళ్ళా. మొత్తం మీద ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన గమ్మతే చేసిండు అనుకో రాదు. ఏమన్నాడు, 4 నుంచి 9 దాకా నడిపిస్తా వైన్స్లో అన్నాడా. మరి గట్లయితే ఎట్లయితే సార్ అని మరి ఏం బతిలాడి ఏం కథో. కానీ పొద్దుగాల 10 నుంచి 10:30 నుంచి తెరవవలసిన వైన్స్లు 1 నుంచి తెరుస్తారట. మళ్ళీ అందులో పర్మిట్ రూమ్ ఉంటుంది చూసినారు. ఇక 1 నుంచి షాపులు తెరిస్తే తీసుకుపోయి మరి ఏ బొత్తల పోయిటో చెట్ల పోయిటో ఇళ్లలోనో కూర్చొని తాగాలి, కానీ వైన్ షాప్ కాడ కూర్చొని తాగేది లేదు. ఇక మళ్ళీ అటెన్కా చిరు పర్మిట్ రూమ్ పెట్టినాయి. మరి కోడిగుడ్లో బఠానీలో చికెన్ ముక్కలో చేప ముక్కలో నవ్వులాలి కదా, మరి మందులకు ఏమన్నా కావాలి కదా అనుకున్న వాళ్ళకు 6 నుంచి పర్మిట్ రూమ్ ఇచ్చిందట. 6 నుంచి 9 గంటల దాకానే. మళ్ళీ అటెన్కా చిరు 9కి షాప్ బంద్. అబ్బా ఏమి దెబ్బ కొట్టిండ్రా అని జనం అనుకుంటారు. ఇక అమలక్కలు అయితేనేమో మంచిగా చేసిండ్రా నాయన సార్, మొత్తానికి అనుకున్నదే తడువుగా అనుకున్నట్టు చేసిండు అనేవి చెప్పని ఇంకో దిక్కు అంటున్నారు. మరి వాస్తవంగానైతే సర్కార్ ఆమ్దానే గలపెట్టే మొత్తం వైన్ షాప్ నుంచి వచ్చేదా. మరి ఏ ధైర్యంతో ఈ ఎమ్మెల్యే ఎట్లా చేసిండే గమ్మతే ఉన్నది అని చెప్పని కొంతమంది అంటారు. ఆ ఎమ్మెల్యే ఏమంటున్నాడు, మా నియోజకవర్గంలో ఉన్న జనాల ఆరోగ్యం ముఖ్యం, పోరగాళ్ళ యువత ఆరోగ్యం ముఖ్యం. పొద్దుగా లేచిన కాంచెలు మొదలు పెడితే ఎప్పుడు పడితే అప్పుడు ఎడబడతాడా అడగోలే తాగుతున్నారు. కాబట్టి టైమింగ్లు మార్చినా నా నియోజకవర్గంలో ఆమ్దాని వైన్ షాప్ నుంచి లేకపోయినా ఏం లేదు, కానీ వారి ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పని ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే మునుగోడ్ల మొత్తం మీద 1 నుంచి దుకాణాలు తెరుస్తారట. నైట్ 9కేనట. ఇక ఈ గ్యాబుల్నే మరి తెచ్చుకుంటూ ఏమన్నా ఉంటే రేపటికి స్టాక్ పొద్దుగాల కావాలనుకున్న వాళ్ళు స్టాక్ కొట్టుకొచ్చి ముందుగాల పెట్టుకోరు నాయన, లేకపోతే తక్లీఫ్ అవుతుంది. ఆగోనే ఇన్నరా ముచ్చట యాళ్ళ చెప్పే కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక నిబంధనల ప్రకారమే నడుతాందట. గట్లనే ఊరుకు దూరం పెట్టిండ్రట. ఇక మొత్తానికైతే గిట్లున్నది ముచ్చట. ఇక నల్గొండ జిల్లా కాడున్న మునుగోడుల హైన్స్ దుకాణాలకు టైం వచ్చిందనుకో రాదుర్రి. గీ ముచ్చట్ల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్నొద్దుల కాంచెల్లి ఆదించుకుంటాడు. ఇక దినాము ఊర్లల్లా మందు దుకాణాల చుట్టూ తిరుగుకుంటా మందు దావుకుంటా ఇంటి నిడిసబెట్టి ఇక మొత్తం మందితోటి కుటుంబాలు నేరాల బాట పడుతున్నాయని మస్తుగా గరమై గిసొంటి ఆలోచన చేసిండు. ఇక గత 2 ఏళ్ల కాలం కాంచెల్లి మునుగోడు అసెంబ్లీ సిగ్మెంట్ కాడ ఊర్లలో దాదాపు బెల్ట్ షాపులు సుతమూపిచ్చిండు. ఇక ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీ అమలు చేసేటప్పుడు మునుగోడు నియోజకవర్గంలో పగటీలు 1 గంట నుంచి 10 గంటల దాకే దుకాణం తెరుచుంచుతారట చూడుర్రి. గదన్నట్టు ముచ్చట. ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన ప్రకారమే దక్కించుకున్నారు యజమానులు. ఊరు బయటనే వైన్స్ దుకాణంలు ఓపెన్ చేసిండ్రు. పగటీల పూట 1 గంట నుంచి రాత్రి 10 గంటల దాకా అమ్ముతారట. మళ్ళా పొద్దుమూకి 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పర్మిట్ రూమ్లకు అనుమతి ఇస్తారట. ఇక మునుగోడు, షండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పలు, సంస్థ నారాయణపూర్ మండలాలల్లా పగటీలి 1 నుంచి రాత్రి 10 గంటల దాకా గిట్ల దుకాణాలు తెరుతారట నుల్లా. ఇక మొత్తానికైతే భలే తీసుకొచ్చిండ్రు పోన్రి అని అంటుండ్రట అక్కడ ఊరోళ్ళు. మొత్తం ముంచిపోయిందేమో నెల్లూరుని, మళ్ళీ ఇప్పుడు దిత్వా అని వచ్చిందట. మరి
మరి ఇదేమి దిప్పుతుందో ఏం కాతో ఇక ఇప్పటికే చెర్లు కట్టలు వాగులు వంకలు ఏడదెగుతాయో ఏమవుతుందో ఏం కాతో అని లోతట్టు ప్రాంతాల జనాలు గుప్పిట్ల చేతులు పెట్టుకొని భయంగా ఆందోళన వాళ్ళు ఉన్నారు. ఇక మరి తుఫాన్లను ఆపుతందుకేమో ఏం ఒలేసి పట్టేది కాదా, టెంట్లు వేస్తే ఆపితే ఆగేది కాదా. మరి ఎట్ట చేయాలి, ఏం చేయాలి? ఒకటే నెలలో 2-3 తుఫాన్లు మీద పడితే ఆ జనం ఏం కావాలి, ఎట్లా కావాలి? సురక్షిత ప్రాంతాలు కానీ పునరావాస కేంద్రాలు కానీ సర్కారు దబ్బున ఏర్పాటు చేస్తే ఇక మరి ఆడికి చేరుకుంటారు. ఇక పిల్ల జల్ల ముసలోళ్ళు ముడిగోళ్ళు గొడ్డు గోద ఆగమాగా ఉంటుంది కదా, వేసుకున్న పంటలు బాయ్, చూసుకున్న ఇండ్లు బాయ్, ఇక పాత గుడిసెలు రేకులు అవో ఇవో ఉంటే అన్నిటిని నూక్కొని పోతే ఏముంటుంది వెనక సిరి. ఇక పునరావాస కేంద్రాలే దిక్కు అవుతాయి. అగో ఆ భయంతో గజగజ వణుకుపోతున్నారు నెల్లూరు జిల్లాలు. మరి ఎట్టయితుందో ఏం కథదో. దేవుడా ఆనదేవుడా జర తగ్గయ్యా అని చెప్పని దేవునికి మొక్కుడు తప్ప చేసేది ఏమి లేదు. గంతగానం పడుతున్నాయి తుఫాను. అయ్యో ఏం తుఫాన్లో ఏమో పో. దానికి తోడు సముద్రం దగ్గర ఉండేసరికి అంటే తుఫాను ఊరికి వస్తున్నది. ఇక ఆ రోడ్లు గీట్లు నిన్నమననే మొత్తం తుఫానుకు ఆగమైపోయినాయి కదా. మళ్ళీ బాగా చేద్దామంటాలకి ఇదోటి తలిగా. ఇక ఏడికెళ్ళి అవుతుంది, ఇటోళ్ళు అటు పోతట్లేదు, అటోళ్ళు ఇటు పోతట్లేదు. నెల్లూరు చుట్టూ నదులేనా, కాలువలేనా, సముద్రమేనా, ఏమవుతుందో ఏం కథ పోరి. తుఫాన్లేమన్నా పగబట్టినాయా ఎట్లనుల్లా? మొన్నటిదాకా మొంతా తుఫాను మొత్తం ముంచిపోతే ఇప్పుడు దిత్వా తుఫాను మొత్తం దింగన్ చేస్తాంది పోన్రి. దిత్వా తుఫాన్ తోటి నెల్లూరు నగరం మొత్తం ముంచేసింది. నెల్లూరు కాడ ఎడతెరిపి లేకుండా ఇరాం లేకుండా గెరివియకుండా ఆనలు బగ్గబడతాన్నయులా. ఇక అక్కడ కుండపోత ఆనకు ఆఖరుకున్న జాగలు మొత్తం జలాల నిండిపోయినాయి అనుకో రాదుర్రి. రోడ్ల మీదకు పెద్దగా నీళ్ళచ్చుడితోటి రాకపోకలు సుత బగ్గ బందైనాయి. ఇక అండర్ పాసులల్లా నడుముల్లోతు వరద నీరు చేరింది. దిత్వా తుఫాన్ తోటి ఇక ఎక్కడికక్కడ మొత్తం జలమయమైపోయిందనుకో రాదుర్రి. వాగులు వంకలు చెరువులు మొత్తం తెరలై వారుతున్నాయి. ఇక నెల్లూరు కాడున్న వైఎస్ఆర్ నగర్ మొత్తం నీళ్ళలో మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనబడతాంది పాపం. ఈ తుఫాన్లతోటి పెద్ద కథనే ఉన్నది కదనల్లా. ఒకటి కాకపోతే ఒకటి గిట్లా తుఫాన్ల మీద తుఫాన్లు వచ్చుకుంటా ఎక్కడ లేకుండా ఆనలు మొత్తం వాడుకుంటా ఉన్నదంతా నీళ్లతోటే నిండిపోతాంది. కింది జావల తక్లీఫ్లు మామూలుగా లేవు. రోడ్ల మీద నడదమన్నా సుత చెరువుల్ని తలిపించేటట్లు నీళ్లు ఇయో గిట్లా ఒకటి పోగానే ఒకటవ్వుకుంటా ఆగమాగమున్నది. నెల్లూరు కాడ మొత్తం ఈ నేల కనబడకుంటే ఎత్తాది కదా తుఫాను. ఈ ముచ్చట బాగున్నది కదా. మొత్తం మీద ఒక్కింట్లోనే అత్తలు కూడా నీ చదివేంత నువ్వెంత నా దిమాకుతోటి ఊరు నేను చాలా పెద్దగా చేస్తాను అత్త అంటున్నదట. నీకు దిమాకు నాది, నువ్వు చదివిందే 3వ తరగతి నువ్వు చేస్తావు, నేను చదువుకున్న నాతోటి అవుతుందని కోడలు అంటున్నదట. చూసుకుందామంటే చూసుకుందామని వాళ్ళు అంటున్నట. మీ చూసుకున్నాడేమో కానీ ఇప్పుడు అయ్యేటు పోవాలి కొడుకెటు పోవాలి. వీళ్ళిద్దరు నాడు పెద్ద పోటీ అయిపోయేటట్టున్నది కదా. మరి ఇద్దరు ఒక పార్టీ నుంచి చేస్తురా వేరు పార్టీల నుంచి చేస్తురా తెలుస్తలేదట. కానీ అత్తలు కోడలు అయితే జోరు మీద దిగిరట సర్పంచ్ పోటీకి. నేనంటే నేనన్నా నాకే ఓటేయాలనేమో కోడలు, లేలే నాకే వేయాలనేమో అత్త. అనుభవం ఉన్నదాన్ని ఊరు నాకు దానికంటే ముందుగా లేరక నేను కదా సర్పంచ్ని గెలిస్తే మంచిగా అవుతా అని చెప్పనేమో అత్త అంటున్నదట. కావకేమేరక చదువు లేదు మను లేదు, చదువుకున్న దాన్ని చదువు శాస్త్రం తెలిసిందాన్ని తెలివైన దాన్ని నాకు తెలుసు కదా ఈ జనరేషన్ ఎట్లుంటుంది ఏం కథ. కోడళ్ళ బ్యాచ్ అంతా నాకేయాలంటుందట, అత్తల బ్యాచ్ అంతా నాకేయాలంటున్నట. మరి ఆడోళ్ళు బ్యాచ్లో మంచుకుంటూ బాగానే ఉంటుంది కానీ మరి మగోళ్ళు ఎటు వేయాలి? అన్నలు తమ్ముళ్ళు బావలు మరుదులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఊర్లో. మరి ఇక వాళ్ళందరూ ఎటు వేయాలని చెప్తే మరి వాళ్ళు కూడా అటే వేస్తారు. ఇప్పుడు ఆడోళ్ళ పోటీ అంటే గమతే ఉంటుంది. అందున ఒక్కింట్లో అత్తలు కూడా పోటీ అంటే మరి ఇది పెద్ద జవడమే. మరి ఎట్టయితుందో ఏం కథ. అవలాల ఇద్దరు అత్తలు కూడా లేనా ఓలో ఊకో రాదురి. మా అత్త నిలబడ్డా నేను నిలబడ్డట్టే, నేను నిలబడ్డా మా కోడలు నిలబడ్డట్టే అని సపడుగా ఊకుంటే పంచాయతీ జల్లాడుతుంది కదా. మళ్ళీ అత్తలో బ్యాచ్ కోడల్లో బ్యాచ్ అయితే మహిళా సంఘాలన్నీ పెద్ద కథ అవుతుంది. ఎందుకు ఈ జవడాలు? అయ్యో జర కాంప్రమైజ్ గారి. ఇక ఇంట్లోనే కాదు అత్త కోడల పోటీలు. ఇక చూడుండ్రి ఎలచ్చల్ల సుత పోటీల మీద పోరి ఎట్లా రసవత్తరంగా సాగుతుందో. ఇక అత్త కోడల పోటీ, కోడలకేమో అత్త పోటీ. అవుల్లా గీ ఆదిలాబాదు జిల్లా కాడ సర్పంచ్ ఎలచ్చల్ల పోరైతే జోరు మీద నడుస్తాంది. జిల్లాల సర్పంచ్ ఎన్నికల పోటీలా ఒకటే ఇంట్ల కాంచెల్లి అత్త కోడలు బర్లె నిలిచిండ్రు. ఇక చదువుకోకుండా నాకున్న తెలివితోటి నేను మంచిగా పని చేస్తా, ఊరికి అభివృద్ధి చేస్తా అని చెప్పి అత్త చెప్పుకత్తే, చదువుకున్న పిల్ల నేనున్న ఊరికి సేవ చేసే అవకాశం ఇయ్యాలి అని చెప్పి కోడలు చెప్పుకొత్తాంది. ఇక అత్త కోడళ్ళ పోటీ ఎట్లుంటుందో అని చెప్పి ఊరోళ్ళు అయితే దండి మీద చూస్తాండ్రు. ఇంతకుముందు మా జీపులో మగవాళ్ళు సర్పంచ్ ఉన్నారు సార్. ఈసారి మాకు అవకాశం వచ్చింది, మేము కూడా సర్పంచ్ పోటీ నిలబడింది సార్. నిలబడిందంటే నా పోటీ మా కోడలు నా పోటీ నిలబడింది సార్. సర్పంచ్ పోటీ బాగా చెప్పింది సార్. ఊర్లో వాళ్ళు పక్క ఊళ్ళో వాళ్ళు విడర్ చేసుకో నేను విడర్ చేసుకోను, పోటీ మా అత్తమ్మ పోటీ నిలబడుతున్నా అంటున్నా సార్. నిలబడ అంటున్నాం మేము, చేసుకో పోటీ మనం.
ఇక గీలది ఒకటే కుటుంబమట, సొంత అత్త కోడళ్ళట. ఇక కొడుకు భార్యతోటి పోటీ పడుతుందట ఒక అత్త. పంచాయతీ ఎలక్షన్లల్లా సర్పంచ్ పోటీకి ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ ఊరికి చెందిన అత్తా కోడళ్ళిద్దరు నేనంటే నేను అని చెప్పి పోటీకి దిగిండ్రు. తొలుత ఇడతల నామినేషన్స్ తేసిండ్రు. ఇక ఇప్పుడు పోటీకి నేను సై అంటే నేను సై అని ముంగటికత్తాండ్రు గీ అత్తా కోడళ్ళు. ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను సార్. నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేస్తున్నారు. నేనైతే విడ్రా తీసుకోను సార్, మా అత్తమ్మ కూడా విడ్రా తీసుకోని అంటున్నారు. పోటీలోనే ఉంటాం. ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రజల మీద ఉంది సార్. నన్ను గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇక ఒకటే ఇంటికాంచెలి గీల పోటీని చూసి అందరు ఆశ్చర్యపోతాండ్రు. ఇక గా ఊర్లోనే ఉంటారట గీ నాగరావు భార్య తొడసన్ లచ్చింబాయి, కొడుకు భార్యనేమో తొడసం మహేశ్వరి. సర్పంచ్ బల్ల నిలబడ్డారు. ఇక ఈ త్యాప సర్పంచ్ ఎలక్షన్ల మహిళ రిజర్వేషన్ ఉండుతోటి ఇక బగ్గ సంబరంగా ఉన్నదని, మా కుటుంబం నుంచి 2 మహిళలు పోటీ ఎత్తున్నామని ఎవ్వరు దాల్లే గెలుపు మీద ధీమా వ్యక్తం చేసుకుంటాండ్రు. ఇక నేను గెలుతా అంటే నేను గెలుతా అని చెప్పి మొత్తానికైతే గిట్ల చెప్పుకత్తాండ్రు. ఓటర్లు చదువుకున్న కోడలకు ఓటేస్తారో లేకపోతే సేవ చేస్తా అని అత్తకు ఓటేస్తారో చూడాలి మరి ఎలక్షన్లు అయిపోయి ఫలితాలు వచ్చేదాకా. ఇక ఏదేమైనా కానీ ఒకటే ఇంటి నుంచి 2 మహిళలు గిట్ల పోటీ చేసుడుతోటి ఇక చుట్టుపక్కల ఊరోళ్ళు సుతా బగ్గముచ్చట పెట్టుకుంటాండ్రు. ఇవాళ రేపు మొండోళ్ళే దండోళ్ళులా ఏదేమున్నా నోటు చల్లగుంటే చాలు పైసలు డపా 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 వసూలు చేసుకున్నాడట. ఒకటి గట్టే ఉన్నాడు చూడురి, 3 కోట్ల దాకా వసూలు చేసినట. మళ్ళీ మీదికి వెళ్ళి అడిగితే నా మీదకి దాడికి వచ్చిరు సార్ అని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టినట్టు వాళ్ళ మీదనే. ఎంత తెలివి ఉండాలి చూడురి. మరి ఇచ్చేటప్పుడు వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇక నమ్మిందే నమ్మించి చెప్పిందే చెప్పించి వడ్డీ వస్తుంది కదా అని మంచిగా వాడి నడ్డి బలిచిందాక ఇచ్చిరట. ఇచ్చినాక తీరా ఇప్పుడు చేతులు ఎత్తేసి నా దగ్గర ఏం లేవు, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోరని దాడికి వచ్చిరు కదా అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట. ఇక అందుకని అంటారు కదా మొండోడు అంటే దండోడు అని. అదే దండోడు అయింది అనుకో రాదు మొత్తం మీద. ఇప్పుడు వసూలు చేస్తానికి ఆఖరికి పోలీసు వాళ్ళ దగ్గరికి పోయిరు. ఆడికి పోయినాక అసలు నిజం చెప్పిరట వాళ్ళు. మరి ఇప్పుడు వాడు ఏం చెల్లి తెచ్చేయాలి ఏం కథ అనేది పెద్ద పంచాయతీ ఉన్నది. మరి ఇది ఎవరు తస్ప చేస్తారు, ఏం కథ, ఏం చూసి అప్పిచ్చారు, గతగానం ఎందుకు ఇచ్చారు, ఏం సంగతి అనేది ఏం తెలుస్తలేదు. కానీ ఇవాళ రేపట్ల ఎవరిని నమ్మాలో కూడా తెలుస్తలేదు జనాలకు. ఇచ్చినోనికే ఇస్తుంటారు, నమ్మినోనికేమో ఇవ్వకుంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఏం అర్థం కాదు. పైసలు ఉంటే ఏదైనా దాచుకుంటామా లేకపోతే ఇంకేదైనా మంచి కార్యక్రమాలకు వాడతామా? ఇటువంటి దుర్మార్గులకు ఇచ్చేది ఎందుకు, ఆ తర్వాత దుఃఖపడేది ఎందుకు? అక్కడ గట్లే ఉన్నది ముచ్చట. ఒక పారి చూడు నల్గొండ జిల్లాలో అయిందట ఈ కథ. అబ్బర బిడ్డో, కోట్లే కొల్లగొట్టుకుంటా మోసాల మీద మోసాలు ఎత్తురు కదా గీల దాందాలు బొందలవోను. నల్లగొండ కాడ మళ్ళొక 100 కోట్ల గరణ మోసం బట్టబయలైంది. 1 కాదు 2 కాదు ఏకంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసి కూటు టోపి పెట్టిపోయిందట చూడుండ్రి. ఇక నల్గొండకు చెందిన రాపోలు ప్రకాష్ అటనులో ఆయనకు తెలిసిన వాళ్ళందరి కాడ పెట్టుబడి పేరుతోటి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. ఇక హైదరాబాద్ లో కూకట్పల్లిలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నదని మస్తు మందిని నమ్మించింది. ఇక నమ్మినాన పోతే పుచ్చి పుర్రలాయ అన్నట్టు ఉన్న కాడికి మొత్తం దోసుకొని పోయి అందరికి ఏం లేకుండా ఎగనామం పెట్టిపోయిండట. నుల్లా లీగల్ అడ్వైజర్ రాపోల్ ప్రకాష్ దగ్గర మేము 300 మందివి 330 కోట్లు పెట్టడం జరిగింది. మా పైసలు మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు. మా మీదనే ఆయన పోలీసులు కంప్లైంట్ ఇచ్చిండు. మేము ఇంటి మీదకి వచ్చినామని. మేము ఆయన ఇంటి మీదకి పోవాల్సిన అవసరం మాకు లేదు. మా డబ్బులు మాకు ఇస్తే మా ఆడపిల్లల పెళ్లిలోకి పైసలను దాచుకున్న పైసలు ఆయనకి ఇవ్వడం జరిగింది. మా పైసలు మాకు ఇవ్వాలి. ఆరోగ్యం ఖరాబ్ అయ్యి కూడా హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. బంగారం కూడా బ్యాంకులో పెట్టుకున్న బంగారం గోల్డ్ కూడా డేట్ అయిపోతే అవి అప్పటికక్కడే బంగారం కూడా బ్యాంకులోనే అయిపోయింది. తీసుకురాలేకపోయినాం. 330 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. నన్ను ఎవడేం చేయలేడు, నేను లీగల్ అడ్వైజర్ని అన్న దాంతో మా మీద తెలివితో అలా చేయడం జరిగింది. మా డబ్బులు మాకు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు. నారాయణఖేడ్, జోగిపేట్, లింగోటం, పెదకాపర్తి ఈ 4 ప్లేసుల్లో రిజిస్ట్రేషన్ అని చెప్పిండు. ల్యాండ్ అని చెప్పేసి ఏదో ఇచ్చిండు. డబ్బులు చేతికి ఇవ్వడం జరిగింది. ఆయన చేతికి ఇచ్చిన పైసలు మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము ఈరోజు న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇక కొన్ని వద్దుల దాకా బాధితులకు మంచిగానే వడ్డీ సూతి ఇచ్చిండట. అటెనకషికి 18 నెలల నుంచి వడ్డీ అసలు కట్టకుండా తప్పించుకుంటా తిరుగుతుండట. ఆఖరికత్తే పాపం పడింది. ఇక మరి పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగితే దానికే చీకటి కనబడుతుంది కానీ సూస్టోళ్ళకి కనబడతాది. గట్లనే ఉన్నది గీన కథ సూత. తప్పించుకొని తిరిగితే నన్నోళ్ళు దొరకబడతాడని అనుకున్నాడేమో. ఇక మొత్తానికైతే పాపం పండిందుల్లా. నల్గొండలో ఉన్న ఆయన ఇంటికాడనే ఈ కేటుగాడు రాపోలు ప్రకాష్ ఇక బాధితులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అయితే ఆయన ఇంటి మీదకి వచ్చి దాడి చేసిందని ఆర్థిక మోసగాడే నల్గొండ 2 టౌన్కు పోయి మళ్ళీ పిలాను కట్టి ఫిర్యాదు పెట్టి కేసు కూడా పెట్టిండట. దీంతో బాధితులందరూ కలిసి పోలీసు వాళ్ళకు గోడు మొత్తం చెప్పుకున్నారు. ఇక రాపోలు ప్రకాష్ ఖాన్ చెల్లి వాళ్ళకి రావాల్సిన పైసలు నిప్పియాలి అని చెప్పి ఏడుకుంటాన్రు. ఎవరిని పడితే వాళ్ళన్నా మీ కోట్ల కోట్లు గల చేతులు పెడితే అటెనకషికి గిట్లనే బాధపడాల భద్రం సుమి.
ఇక గివన్నట్టు ఇవాళ TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.